జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి సంఘటన ఎప్పుడు కూడా తీర్చలేనటువంటిది. మేము మా పనులు మేము చేసుకుంటూనే మా భూములను మేము రక్షించుకోవాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో గతంలో పూడూరులో నిర్వహించినటువంటి కార్యక్రమంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మెమోరాండం. అదేవిధంగా మొన్న నవాపేటలో జరిగినటువంటి పార్టీ మీటింగ్లో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆమె చెప్పినటువంటి మాట ప్రకారంగా ఒకసారి నా దగ్గరికి రండి, నేను కూర్చొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను అన్నందుకే ఈరోజు మేమంతా కూడా రైతులమందరం కూడా కలిసి ఒక జీప్ మాట్లాడుకొని తలా కొన్ని డబ్బులు వేసుకొని మేడం దగ్గరికి వెళ్ళేసి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి పూర్తిగా వివరంగా తెలియజేసినట్లయితే మా సమస్య పరిష్కారం జరుగుతుందనే ఉద్దేశం చేత మేము వెళ్తూ ఉంటే ఈరోజు పొద్దున మేము కనీసం ముఖాలు కూడా కడగకుండా ఇంట్లోనే ఉన్నాం, ఇంకా బయలుదేరం లేదు. ఈ సందర్భంలో వచ్చేసి చిడిగిద గ్రామస్తులు అదేవిధంగా చించల్పేట వాళ్ళని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. ఈ విషయం గమనించాలి. ఏంటి అని అంటే మేము సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాం కానీ ఎవరి దగ్గర దోపిడీ చేయడం కోసమో ధర్నా కోసమో ఇంకెవరి దగ్గరనో అరాచకం చేయడం కోసమో వెళ్ళడం లేదు. ఈ విషయాన్ని రైతుల పక్షాన ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటనంటే ముందు అలైన్మెంట్ ఆల్రెడీ 185.5 కిలోమీటర్ల వరకు దాన్ని విస్తరించడం అనేది జరిగింది. ఆ అలైన్మెంట్ మార్చి 201 కిలోమీటర్ నుండి 201 కిలోమీటర్కు మార్చడం అనేది జరిగింది. ఇది ఎందుకు మార్చారు సార్? ఉత్తర భాగానికి అయితే అసలు మార్చనే లేదు, కేవలం దక్షిణ భాగానికి మాత్రమే మార్చడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే జీవోలో ఒక రకంగా ఉన్నది, ఇచ్చినటువంటి సర్వే నంబర్ ఇంకొక రకంగా ఉన్నాయి. గ్రామాలు కూడా జీవోలో ఉన్నటువంటి గ్రామాలు లేనే లేవు, కానీ ఇష్టానుసారంగా ఆ గ్రామాలను మెన్షన్ చేసేసి ఉదాహరణకు నవాపేట మండలం కనుక తీసుకున్నట్లయితే ఇంతకుముందు గ్రామాల లిస్టులో ఉన్నటువంటి పరిస్థితిని కనుక పరిగణనలోకి తీసుకుంటే పాత లిస్టుల ప్రకారంగా ఈ మన ఒట్టిమీనపల్లి దాతాపురి 2 గ్రామాలు ఉన్నాయి.